ఆ పెళ్ళైన అప్పటి నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్‌కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. హ్మ్. అలాంటిది మరి మీరేమో సహాయం చేసినా కూడా చెప్పుకోని వ్యక్తి అని మీరంటున్నారు. హ్మ్. ఎలా నమ్మాలి అంటారు? అంటే అమ్మ నాకు తెలిసినంత వరకు హ్మ్. వాళ్ళ ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు అంటే నేనైతే నమ్మను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు అంటే మరి వాళ్ళ ఇంటిని ఒకప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు, వాళ్ళ వైఫు ఎప్పుడు వాళ్ళ వైఫ్‌తో బాండింగ్ చాలా బాగుండేది. నా ముందే మాట్లాడేటోడు. పిల్లలతో కూడా చాలా బాగుండేటోడు. మరి ఇల్లెలా నడిచిందంటావమ్మా? హ్మ్. మరి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మదర్‌ని ఎందుకు చూడట్లేదు అంటారు? అమ్మ మదర్ అండ్ అది ఫాదర్‌ని వాళ్ళని. ఈ మధ్య కాలంలో అది ఏమంటారు ఆ పవిత్ర అనే వేస్ట్ వచ్చి అది రావడం వల్ల ఇవన్నీ జరిగాయేమో నాకు తెలిసి గానీ 100% ఫ్యామిలీని అప్పుడు బానే చూసుకున్నాడు. బానే ఉన్నాడు. ఎందుకంటే ఒకటే కార్‌లో మేము కలిసి వెళ్ళేటోళ్ళం షూటింగ్‌కి. హ్మ్. నాకు తెలుసు. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి చందు.